హాయ్ ఫ్రెండ్స్, అందరికీ హాయ్. ఈరోజు ఏపీ హిస్టరీ సబ్జెక్ట్ నుండి కాకతీయ సామ్రాజ్యం అనే టాపిక్లో కొన్ని ముఖ్యమైన ప్రశ్నలు మరియు సమాధానాలు చూద్దాం. అందులో ముందుగా మొదటి ప్రశ్న, ఒకటవ ప్రశ్న, కాకతీయుల గురించి మొదటిగా ప్రస్తావన చేసిన తూర్పు చాళుక్య రాజు దానార్ణవుని శాసనం ఏది? కాకతీయుల గురించి మొదటిగా ప్రస్తావన చేసిన తూర్పు చాళుక్య రాజు అయిన దానార్ణవుని శాసనం ఏది? ఆన్సర్ మాగల్లు శాసనము. చాలా ఇంపార్టెంట్. కాకతీయుల గురించి మొదటిగా ప్రస్తావన చేసిన తూర్పు చాళుక్య శాసనం ఏది అంటే మాగల్లు శాసనం. తూర్పు చాళుక్య రాజు అయిన దానార్ణవుని శాసనం ఏది అంటే మాగల్లు శాసనం. నెక్స్ట్ రెండవ ప్రశ్న, బయ్యారం శాసనము వేయించినది ఎవరు? ఇది కూడా చాలా ఇంపార్టెంట్. బయ్యారం శాసనం వేయించింది ఎవరు అంటే ఆన్సర్ మైలాంబ. నెక్స్ట్ తర్వాతి ప్రశ్న, కాకతీయులు మొదట ఏ మతస్థులు? కాకతీయులు మొదట జైన మతస్థులు. నెక్స్ట్ తర్వాతి ప్రశ్న, కాకతీయ సామ్రాజ్యం ఏ సంవత్సరంలో అంతరించినది? కాకతీయ సామ్రాజ్యము 1323వ సంవత్సరంలో అంతరించినది. నెక్స్ట్ తర్వాతి ప్రశ్న, ప్రతాపరుద్ర యశోభూషణం అనే అలంకార సంస్కృత గ్రంథంను ఎవరు రచించారు? ప్రతాపరుద్ర యశోభూషణం అనే అలంకార సంస్కృత గ్రంథంను ఎవరు రచించారు? ఆన్సర్ విద్యానాథుడు. నెక్స్ట్ తర్వాతి ప్రశ్న, రాయ గజకేసరి అనే బిరుదు ఎవరికి కలదు? రాయ గజకేసరి అనే బిరుదు ఎవరికి కలదు? ఆన్సర్ రుద్రదేవుడు. నెక్స్ట్ తర్వాత ప్రశ్న, గణపతి దేవుని ఆస్థాన గజసాహినిగా ఎవరు నియమితులయ్యారు? గణపతి దేవుని ఆస్థాన గజసాహినిగా ఎవరు నియమితులయ్యారు? ఆన్సర్ జయాపసానాని. నెక్స్ట్, ప్రసిద్ధ నర్తకి మాచలదేవి కాకతీయులలో ఎవరిచే ఆదరించబడినది? ప్రసిద్ధ నర్తకి మాచలదేవి కాకతీయులలో ఎవరిచే ఆదరించబడినది? ఆన్సర్ రెండో ప్రతాపరుద్రుడు. నెక్స్ట్, మోటుపల్లిలో వర్తకుల కోసం అభయ శాసనం వేయించినది ఎవరు? మోటుపల్లి వాడరే ఉంది కదా, మోటుపల్లిలో వర్తకుల కోసం అభయ శాసనం వేయించినది ఎవరు? ఆన్సర్ గణపతి దేవుడు. నెక్స్ట్, ఓరుగల్లు సమీపంలో కేసరి సముద్ర అనే చెరువును నిర్మించినది ఎవరు? ఓరుగల్లు సమీపంలో కేసరి సముద్ర అనే చెరువును నిర్మించినది ఎవరు? ఆన్సర్ మొదటి ప్రోలరాజు. నెక్స్ట్, అభినవ దండి అనే బిరుదు గల కవి ఎవరు? అభినవ దండి అనే బిరుదు గల కవి ఎవరు అంటే కేతన. ఈయన కేయూరి బాహుచరితను కూడా రచించడం జరిగినది. నెక్స్ట్ తర్వాత ప్రశ్న, కాకతీయ శిల్పకళలో ప్రధాన ఆకర్షణ ఏది? కాకతీయ శిల్పకళలో ప్రధాన ఆకర్షణ ఏది? ఆన్సర్ తోరణ స్తంభాలు. నెక్స్ట్ తర్వాత ప్రశ్న, కాకతీయుల అధికార భాష ఏది? కాకతీయుల అధికార భాష ఏది? ఆన్సర్ సంస్కృతం. నెక్స్ట్ తర్వాతి ప్రశ్న, వీరి కాలం నాటి ప్రాడ్వివాకులు అనగా ఎవరు? వీరి కాలం నాటి ప్రాడ్వివాకులు అనగా ఎవరు? ఆన్సర్ న్యాయమూర్తులు. నెక్స్ట్ తర్వాతి ప్రశ్న, కాకతీయుల కాలంలో కుల సంఘాలను ఏమనేవారు? కాకతీయుల కాలంలో కుల సంఘాలను ఏమని పిలిచేవారు? కుల సంఘాలను ఏమని పిలిచేవారు? సమయములు.
నెక్స్ట్ తర్వాత ప్రశ్న, కాకతీయ రాజ్యంను ఈ క్రింది విధముగా విభజించారు. ఆన్సర్ నాడులు. నెక్స్ట్ తర్వాత ప్రశ్న, తన విజయాలకు చిహ్నంగా శ్రీశైలంలో విజయస్తంభంను నాటిన కాకతీయ పాలకుడు ఎవరు? ఆన్సర్ రెండవ ప్రోలరాజు. నెక్స్ట్ తర్వాత ప్రశ్న, కాకతీయుల కాలం నాటి ప్రసిద్ధ రేవు పట్టణము మోటుపల్లికి మరొక పేరు ఏది? ఆన్సర్ దేశీయ కొండ పట్టణం. కాకతీయుల కాలం నాటి ప్రసిద్ధ రేవు పట్టణమైన మోటుపల్లికి మరో పేరు ఏది అంటే దేశీయ కొండ పట్టణం. నెక్స్ట్ తర్వాత ప్రశ్న, కాకతీయుల రాజ చిహ్నం ఏది? ఆన్సర్ వరాహం. నెక్స్ట్ తర్వాత ప్రశ్న, ఓరుగల్లు నగర వర్ణన ఏ గ్రంథంలో వివరించబడినది? ఓరుగల్లు నగరం గురించి ఏ గ్రంథంలో వర్ణించబడినది? ఆన్సర్ క్రీడాభిరామం. నెక్స్ట్ తర్వాత ప్రశ్న, గీతరత్నావళి, వాద్యరత్నావళి, నృత్యరత్నావళి గ్రంథాలను రచించినది ఎవరు? గీతరత్నావళి, వ్యాజ్యరత్నావళి, నృత్యరత్నావళి గ్రంథాలను రచించినది ఎవరు? ఆన్సర్ జయాపసానాని. నెక్స్ట్ తర్వాతి ప్రశ్న, తెలుగులో గణిత సార సంగ్రహము అనే గ్రంథంను రచించినది ఎవరు? తెలుగులో గణిత సార సంగ్రహము అనే గ్రంథాన్ని రచించినది ఎవరు? ఆన్సర్ పావులూరి మల్లన. గణిత సార సంగ్రహము అనే గ్రంథాన్ని రచించినది ఎవరు అంటే పావులూరి మల్లన. నెక్స్ట్ తర్వాతి ప్రశ్న, కాకతీయుల కాలం నాటి పొల్లరి అనగా ఏమిటి? పొల్లరి అనగా గడ్డిపై వేసే పన్ను. నెక్స్ట్ తర్వాతి ప్రశ్న, విద్యాభూషణ అన్న బిరుదు కల కాకతీయ రాజు ఎవరు? విద్యాభూషణ అన్న బిరుదు కల కాకతీయ రాజు ఎవరు? ఆన్సర్ రుద్రదేవుడు. నెక్స్ట్ తర్వాతి ప్రశ్న, కాకతీయుల నాణెములలో పెద్దది గద్యానమును ఏ లోహంతో ముద్రించేవారు? గద్యానమును ఏ లోహంతో ముద్రించేవారు? ఆన్సర్ బంగారు లోహంతో. నెక్స్ట్ తర్వాతి ప్రశ్న, కాకతీయుల కాలం నాటి రోకా ఏ నాణెము? కాకతీయుల కాలం నాటి రోకా ఏ నాణెము? ఆన్సర్ వెండి నాణెం. నెక్స్ట్ తర్వాతి ప్రశ్న, ఇటలీ యాత్రికుడు మార్కో పోలో ఎవరి పాలనా కాలంలో కాకతీయ రాజ్యంను సందర్శించారు? ఆన్సర్ రుద్రమదేవి. నెక్స్ట్ తర్వాతి ప్రశ్న, పాల్కురికి సోమనాథుడు రచన ఏది? పాల్కురికి సోమనాథుడు రచన ఏది అంటే పండితారాధ్య చరిత్ర. నెక్స్ట్ తర్వాతి ప్రశ్న, గుణాచారి పన్ను వీరిపై వేసేవారు? గుణాచారి పన్ను వీరిపై వేసేవారు వేశ్యలపై వేసేవారు. నెక్స్ట్ తర్వాతి ప్రశ్న, శైవ మతంను తన సాహిత్యం ద్వారా ప్రచారం చేసినది ఎవరు? ఆన్సర్ మల్లికార్జున పండితుడు. నెక్స్ట్ తర్వాతి ప్రశ్న, విశ్వేశ్వర శివాచార్యునికి మందడం గ్రామంను దానం చేసిన కాకతీయ పాలకుడు ఎవరు? విశ్వేశ్వర శివాచార్యునికి మందడం గ్రామంను దానం చేసిన కాకతీయ పాలకుడు ఎవరు? ఆన్సర్ రుద్రమదేవి. నెక్స్ట్, గ్వాలకి మఠంను స్థాపించినది ఎవరు? ఆన్సర్ సద్భావ శంభు.
నెక్స్ట్ తర్వాత ప్రశ్న, జినేంద్ర కళ్యాణాభ్యుదయం అనే జైన గ్రంథాన్ని రచించినది ఎవరు? జినేంద్ర కళ్యాణాభ్యుదయం అనే జైన గ్రంథాన్ని రచించినది ఎవరు? ఆన్సర్ అప్పయాచార్యుడు. నెక్స్ట్ తర్వాత ప్రశ్న, కాకతీయుల కాలం నాటి తిక్కన కావ్యాలలో మొదటి గ్రంథం ఏది? ఆన్సర్ నిర్వచనోత్తర రామాయణము. కాకతీయుల కాలం నాటి తిక్కన కావ్యాలలో మొట్టమొదటి గ్రంథం ఏది? నిర్వచనోత్తర రామాయణము. నెక్స్ట్ తర్వాత ప్రశ్న, తెలుగులో మొదటి కథాకావ్యము దశకుమార చరిత్రాన్ని రచించినది ఎవరు? తెలుగులో మొదటి కథాకావ్యమైన దశకుమార చరిత్రను రచించినది ఎవరు? ఆన్సర్ కేతన. యాక్చువల్లీ దశకుమార చరిత్రను దండి రచించారని చెప్తారు, అయితే ఇక్కడ ఆప్షన్ బట్టి మనకు కేతన. నెక్స్ట్ తర్వాత ప్రశ్న చూడండి, 36వ ప్రశ్న, తిక్కన రచించిన నిర్వచనోత్తర రామాయణము ఎవరికి అంకితం ఇచ్చారు? తిక్కన రచించిన నిర్వచనోత్తర రామాయణాన్ని ఎవరికి అంకితం ఇవ్వడం జరిగినది? ఆన్సర్ రెండవ మనమసిద్ధికి అంకితం ఇవ్వడం జరిగినది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ టు ఆల్. మన యొక్క ఛానల్ మొదటిసారిగా విజిట్ చేసిన వారు ఎవరైనా ఉంటే తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేయండి. అదేవిధంగా ఈ యొక్క వీడియో మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. ఏదైనా డౌట్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ టు ఆల్.